కామానగరంలో బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రతి నాయకుడు ప్రతి బూత్లో కనీసం 200 మందిని సభ్యత్వంలో చేర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఎక్కువ సభ్యతలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణలో రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవడం ఖాయమేనని రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక వరదల వలస నష్టపోయిన ప్రజలను కూడా ఆదుకుంటామని చెప్పారు. రాసుకొని మన పేపర్ ఇచ్చుకున్నాక స్టేట్ పార్టీకి పంపించచ్చు, అట్ట కూడా రాసుకోవచ్చు. వాతావరణం చూస్తేనే ఇంతవరకు మొన్న జరిగినటువంటి ఏదైతే వర్షానికి అకాల వర్షానికి అంటే వర్షకాలంలోనే అధికమైనటువంటి వర్షం వచ్చి ఏదైతే ఇబ్బంది పడ్డటువంటి వారినందరినీ కూడా ఆదుకోవాలని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ ప్రతి మనసులో కూడా మెలుగుతుంది. ఇదే భారతీయ జనతా పార్టీ యొక్క సేవా ఆలోచన. భారతీయ జనతా పార్టీ అంటే ఏదో అధికారం గురించి పనిచేసేటటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ 141 కోట్ల మందికి సమయానుకూలంగా ప్రతినిత్యము ప్రతిరోజు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని ఫలాలు అందాలనే ఆలోచనతోని పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం చూసాం కరోనా సమయంలో గదగదలాడిపోయారు. ప్రపంచ దేశాలన్నింటిని కూడా అందరూ కూడా భయపడ్డారు. బయటికి వెళ్ళాలంటే భయము. భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బయటకు వచ్చి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి